అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను కాకరకాయ కారం పొడి చేస్తున్నాను. మనం ఎన్నో రకాల కారం పొడులు చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఈ కాకరకాయ పొడి ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అస్సలు చేదు ఉండదు. మరి ఈ రుచికరమైనటువంటి కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూను ఉప్పు, కొద్దిగా పసుపు వేయాలి. ఈ పసుపు ఉప్పు అంతా కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టించాలి. ఈ విధంగా కలుపుతూ అంతా కూడా పట్టించి మూత మూసి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. చూద్దాం, 15 నిమిషాలు అయిపోయింది. ఒకసారి కాకరకాయలంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత కొన్ని కాకరకాయ ముక్కలు తీసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండుకోవడం వల్ల కాకరకాయ రసం అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా పిండుకున్న తర్వాత ఒక ప్లేట్లోన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయల్ని వేయించుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ కాకరకాయ కారము. ఈ విధంగా కలుపుకుంటూ కాకరకాయలంతా కూడా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, క్రంచీగా ఎర్రగా వేగిపోయినాయి. బాగా వేగితేనే మనకి కారం అనేది బాగా టేస్ట్గా వస్తుంది. వేయించుకున్నటువంటి కాకరకాయలని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది మనకి కరివేపాకు వేసుకోవడం వల్ల కారం పొడికి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే ఆయిల్లోన ఒక 2 స్పూన్ల మినపప్పు, శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. మంటను తగ్గించి పెట్టుకొని మనం ఈ పప్పులను వేయించుకోవాలి. పప్పులు దూరగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పప్పులను కూడా మనము చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోన వేయించిన పప్పుల్ని వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. తర్వాత రుచికి తగ్గ ఎల్లిపాయలు వేసుకొని చల్లారినటువంటి కాకరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు సగం వేసుకుందాము. మిగిలిన సగము కాకరకాయ పొడిలో కలుపుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు, 2 స్పూన్ల కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మూత పెట్టి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. గుమగుమలాడిపోతుందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి కారం పొడిని వేసుకుందాము. కారం పొడి రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.